అన్నదాతే సుఖీభవ అనే భావన, రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనందరిపైన ఉంటుంది. అహర్నిశలు కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని, మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకొని ఎక్కడ పొరపాటు జరగకుండా ఒక నూతన ఒరవిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు 48 గంటలు కాదు, 24 గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. చిన్న ఉదాహరణ చెప్తా, 2-3 ఉదాహరణలు. గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు. కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేశాం. అంటే 746% గత ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది 29,164 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మనం కొనుగోలు చేసింది 91,758 మెట్రిక్ టన్నులు. అంటే 215% గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడులో అయితే చెప్పవసరం లేదు, వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 67 మెట్రిక్ టన్నులు. మనం కొనుగోలు చేసింది 13,572 మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 20,000% తేడా ఉంది వాళ్ళకి మనకి. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకి ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 29,85,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం 34,78,475 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు 18% ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజున ముందుకొచ్చాం. డబ్బుల విషయంలో కూడా మీరందరూ చూశారు. ఖరీఫ్ మాసంలో పూర్తిగా రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే కేవలం వాళ్ళు కొనుగోలు చేసింది 5,690 కోట్ల రూపాయలు. అందులో కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. 5,690 కోట్ల రూపాయలు వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని మోసం చేసి 6 నెలలు 9 నెలలు డబ్బులు ఎప్పుడు పడతాయి, అసలు నిజంగా డబ్బులు పడతాయా మన ఖాతాల్లో కానీ భయంతో రైతులు ఆందోళనతో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుని గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని రైతుల్ని మోసం చేసి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి, ఇది వ్యవసాయ రంగం పైన మేము చూపించే శ్రద్ధ. రైతుకి ఆ విధంగా అండగా భరోసాగా నిలబడుతున్నాం. ఈ ఖరీఫ్ మాసంలో ఈ రోజుకి కూడా రైతులు సంఖ్య చూసినా కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు. గతంలో వాళ్ళు కొనుగోలు చేసిన ఆ 5,699 కోట్ల రూపాయలకి కేవలం 4,36,000 మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజుకి అంటే ఇంకా జరుగుతుంది ఖరీఫ్ రబీ. ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాకి కొనుగోలు చేయబోతున్నాం. ఆ వివరాలు కూడా ఇస్తాను మీకు. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5,49,000 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం. అంటే దాదాపు 1,10,000 మంది రైతులు అదనంగా ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ధాన్యం వాళ్ళు మనకి అమ్మినప్పుడు 24 గంటల్లోనే వాళ్ళకి ఈ నిధులు సమీకరించుకుని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళని ఆదుకునే విధంగా మేము కార్యక్రమం చేశాం. నెల్లూరు జిల్లాలో 2023, 2024 వాళ్ళు కొనుగోలు చేసింది 0. ఒక్క బస్తా కూడా కొనలేదు. నెల్లూరు జిల్లాలో ఒక్క సింగిల్ బస్తా కొనలేదు. బస్తా కొనుగోపోగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అన్నిటికన్నా పెద్ద స్కామ్ నెల్లూరు జిల్లాలో జరిగింది. నేను మన నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా చెప్పాను. ఏ స్థాయిలో స్కామ్ చేశారంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్, రోలెక్స్ వాచ్ అక్కడున్న ఒక ఎంప్లాయీ దగ్గర దొరికింది. స్కోడా కార్లు కొన్నారు వీళ్ళు. రైతులకు అందించాల్సిన డబ్బు వీళ్ళు దుర్వినియోగం చేసి గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో స్కోడా కార్లు కొన్నారు. చివరికి ధాన్యం ఏం కొనుగోలు చేశారు? కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారా? అది లేదు. స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వీళ్ళు స్కామ్ చేశారు. దాని తర్వాత 2 సంవత్సరాలు కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు. మిల్లర్లు ఇబ్బంది పెట్టారు, దొంగ కేసులు పెట్టారు, మిల్లర్లకి పేమెంట్లు ఇవ్వలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాదాపు 400 కోట్ల రూపాయలు మిల్లర్లకు పేమెంట్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లాలో చాలా గర్వంగా చెప్తున్నా నేను, గత 20 రోజుల నుంచే మేము ఇప్పటివరకు కొనుగోలు చేసింది 50,000 మెట్రిక్ టన్నులు. 50,000 మెట్రిక్ టన్నులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సమక్షంలో జిల్లా అధికారులు ఎమ్మెల్యేలతోటి సమీక్షా సమావేశాలు ఇప్పటివరకు 3 సార్లు నిర్వహించి ప్రతి గింజ కొనే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక నమ్మకం రైతుల్లో తీసుకొచ్చాం. దళారులను దూరం పెట్టాం, మిల్లర్లకి వెసులుబాటు కల్పించాం. మీరు కూడా రండి, ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములే. గతంలో మీరు అందించిన బ్యాంక్ గ్యారంటీకి డబుల్గా, అంటే 1:2 వెసులుబాటు కల్పించి మిల్లర్లకు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించాం. నా మనవి ఏంటంటే నెల్లూరు జిల్లా సోదరులందరికీ, రైతులందరికీ దయచేసి మీరు ఒకసారి ఈ ప్రక్రియలో, ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఒక నమ్మకంతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు చూడండి. ఏ విధంగా ఇతర జిల్లాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్రతి రైతు ఖాతాల్లోకి 24 గంటల డబ్బులు ప్రభుత్వం నుంచి మేము మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లో వేశాం. 8,003 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఒక గొప్ప చరిత్ర నిలబడే విధంగా ఒక మైలురాయి దాటాం. ఎక్కడ కూడా తగ్గకుండా ధాన్యం సేకరణ విషయంలో ఖరీఫ్ మాసం పూర్తవుతున్న సందర్భంలో రాబోయే రబీకి కూడా సిద్ధమవుతున్నాం. ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాం వ్యవస్థను. ఎవరు కూడా గతంలో ఊహించలేదు, చేయలేదు. వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ స్కీమ్లో సన్నబియ్యం అందించబోతున్నాం మొట్టమొదటిసారి. ఇది మన బిడ్డలకి, తల్లిదండ్రులకి ఒక అద్భుతమైన కానుకగా ప్రతి పాఠశాలలో కూడా లోకేష్ గారు ఒక కసరత్తు చేస్తున్నారు. ఆ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజలకి అంకిత భావంతో చేస్తున్నాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా నుంచి నేను కోరేది, దయచేసి మీరు దళారులను ప్రోత్సహించబాకండి. మిల్లర్లు ఏమన్నా పొరపాటు చేస్తే స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీకు భరోసా ఇస్తున్నాం, నమ్మకం ఇస్తున్నాం. మీకు కనీస మద్దతు ధరతోటి, తేమ శాతంలో మీకు ఇబ్బంది లేకుండా, గోతాల విషయంలో మీకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.